ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీరు చూసుకుంటే కనుక నేను ఈ వీడియో చేశాను. దీనికి ఎక్స్టెన్షన్ వీడియో అనమాట. మీరు ఆ వీడియో కనుక చూసుకొని ఉండకపోతే అది చూసి ఇక్కడికి రండి, లేకపోతే మీకు ఏం అర్థం అవ్వదు నేను ఏం మాట్లాడుతున్నాను అనేది అనమాట. సో ఇది అయితే ఎస్కలేటర్. సో ఇదైతే మన అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కింద దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. కింద ఇంకా 3 లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్తున్నాం అనమాట. చివరి వరకు వెళ్తే అక్కడ మనకి ట్రైన్ స్టేషన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడైతే చెకప్ ఉంటుందన్నమాట, టెంపరేచర్ అండ్ ఈ చెకప్. ఇక్కడ డూరియన్ అయితే అలౌడ్ లేదు లోపలికి. కప్పున్ కాప్. సో అయితే మనం ఇప్పుడు వచ్చిన టెంపరేచర్ చెకప్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు మనం మెట్రో స్టేషన్ అసలు చూపిస్తాను మీకు. అండర్ గ్రౌండ్లో ఎంత పెద్ద ప్రపంచం ఉందో. చాలా అద్భుతమైన పెద్ద మాల్ లాగే ఉంటుంది ఇది. మెట్రో స్టేషన్లో అస్సలు ఉండదు. సో ఈమె ఇక్కడ ఏదో ఆసనాలు వేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి ఫుడ్ కోర్ట్ అది కూడా ఉందన్నమాట. ఇక్కడ అన్నీ ఉంటాయి. హెయిర్ కట్ కూడా ఉంటుంది. ఇక్కడ లోపల కింద అండర్ గ్రౌండ్లో ఇంత ఉంది అంటే మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా దూరం అయితే నడిచాను. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో అండర్ గ్రౌండ్లో ఫస్ట్ ఫ్లోర్లోంచి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఎస్కలేటర్ అయితే ఉంది. మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్లో రియల్ ట్రైన్స్ ఉండే ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాము. సో అదనమాట. చూడండి, చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటుంది మొత్తం ఏరియా అంతా కూడా. సో చాలా అద్భుతం. అంటే ఇండియాలో కూడా ఉంది ఆబ్వియస్లీ, లేదనట్లేదు. జస్ట్ చూపిస్తున్నాను అంతే, బికాస్ మనం అన్ని కంటెంట్ పెడుతుంటాం కాబట్టి. ఇప్పుడు నేనైతే ఇక్కడ చూస్తున్నటువంటి ఆ కౌంటర్లోకి వెళ్ళి, అక్కడ కౌంటర్ ఉంది కదా, కౌంటర్లోకి వెళ్ళి మనం ట్రైన్ టికెట్ అయితే తీసుకుందాం. అని లక్సాంగ్. సో ఇప్పుడు మనకైతే సేమ్ ఇండియా లాగే ఇక్కడ కూడా టోకెన్ ఉంటుంది. ఆ టోకెన్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఆ టోకెన్ యూజ్ చేసి ఆ ట్రైన్ ఉండే పొజిషన్స్లోకి అయితే వెళ్తాము, ప్లాట్ఫామ్లోకి. ఇది ఇప్పుడు నేను గ్రౌండ్ నుంచి -3 లెవెల్లో ఉన్నాము. గ్రౌండ్ కింద అంటే అండర్ గ్రౌండ్లో 3rd లెవెల్లో అయితే ఉన్నాము. సో 40 బాట్ అయితే ఛార్జ్ చేశారు నాకు ఇక్కడ నుంచి మోచిత్ నుంచి లక్సాంగ్ వెళ్ళడానికి. సో ఇప్పుడు ట్రైన్స్ అయితే ఇలా ఉంటాయి. క్లోజెస్ ఉంటాయి, మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది ఇదంతా కూడా. జస్ట్ ట్రైన్ వచ్చే ముందు మాత్రం ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. సో బోత్ సైడ్స్ ఉంటాయి మొత్తం. సో ట్రైన్ వచ్చిన టైంలో ఇవన్నీ ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం ఈ సైన్స్ ఫాలో అవ్వాలి. ఈ సైన్స్ ఫాలో అయ్యి అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి దారి వదిలిపెట్టాలి. గ్రీన్లో వాళ్ళు బయటకు వస్తారు, మనం ఈ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ సిచ్యువేషన్ అయితే అలా ఉంటుంది. మెట్రో కూడా మన ఇండియన్ మెట్రోలోనే ఉంటుంది. ట్రైన్ ఇంకొక గొప్పతనం ఏంటంటే, ఈ ట్రైన్ ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉంది కదా, నేను రీచ్ అయ్యే స్టేషన్కి వెళ్ళేసరికి ఇది మెట్రో అయిపోతుంది, స్కై ట్రైన్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. ఇది అండర్ గ్రౌండ్ నుంచి మధ్యలో అలా పైకి వెళ్ళిపోతుంది మనం మొత్తం. లాస్ట్కి చూస్తే అంటే నేను దిగే స్టేషన్లో ఇది పైన దిగుతాను నేను. సో అలా ఉంటుందన్నమాట. సో డిఫరెంట్గా ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. మీరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంఆర్టీని, స్కై ట్రైన్ని అన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. చాలా బాగుంటుంది. అయితే మెట్రో మ్యాప్ అనమాట. ఇక్కడ నేను చూపించినటువంటి స్టేషన్ లక్సాంగ్ వరకు అయితే నేను వెళ్ళాల్సి ఉంటుంది. నేను వెళ్ళింది వీక్ డే కాకపోవడం వల్ల కొంచెం రద్దీగానే ఉంది మొత్తం ట్రైన్ అంతా కూడా. నాకు కూర్చోవడానికి ఎక్కడ ప్లేస్ దొరకలేదు, ఫుల్ రద్దీగా అయితే ఉంది. ఎక్కడొక్కడ ఒక చోట నుంచున్నాను. మీరు చూసుకుంటే ట్రైన్ అండర్ గ్రౌండ్లో చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఒక ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది. ఫుల్లీ ప్యాక్డ్ ఉంది. ఒక 8 స్టేషన్స్ దాటినా కూడా ఇంకా నాకు సీట్ అయితే దొరకలేదు.
మన ఆర్టీసీ బస్సు లాగే ఇక్కడ మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ మాంగ్స్కి అండ్ ఎవరికైనా ఫిజికలీ హ్యాండిక్యాప్ పీపుల్కి సెపరేట్గా ఇక్కడ సీట్స్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ ట్రైన్ అండర్ గ్రౌండ్లో స్టార్ట్ అయ్యి ఎండింగ్కి వచ్చేసరికి మనకి ఇక్కడికి పైకి వచ్చేస్తుంది అనమాట. సో టాప్ స్కై ట్రైన్లా మారిపోతుంది. బ్యాంకాక్ సిటీ చాలా డెవలప్ అయిన సిటీ. ఎక్కడ చూసినా మనకి హై రైజ్ బిల్డింగ్స్ అవి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ ఫ్లాట్స్ అన్ని కూడా అందరూ వర్కింగ్ చేసే వాళ్ళే ఎక్కువగా, అంటే వర్కింగ్ క్లాస్ పీపుల్ ఎక్కువగా వీటిని హైర్ చేసుకుంటూ ఉంటారు, రెంట్ తీసుకుంటూ ఉంటారు. మనకి 10,000 థాయ్ బాట్ నుంచి 25,000 థాయ్ బాట్ వరకు కూడా ఇక్కడ ప్రైసెస్ అయితే ఉంటాయి. మొత్తానికి మనం లక్సాంగ్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఇదే ఎంఆర్టీకి లాస్ట్ స్టేషన్. సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే ట్రైన్ టెర్మినేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను క్యాబ్లో పూజ చేయించే ప్లేస్కి వెళ్తానన్నమాట. సో మీరు చూసుకుంటే ఇవి టికెట్ వెండింగ్ మెషిన్స్. ఇక్కడ మనం డైరెక్ట్గా మనీ పెట్టేస్తే మనకి టికెట్ వచ్చేస్తుంది. మీకు ఇది ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, జస్ట్ ఊరికనే చూపిస్తున్నాను అంతే. మనం కార్డు ఉంటే కార్డు కూడా అక్కడ పెట్టి రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది. స్టేషన్ అంతా ఖాళీగా ఉంది మొత్తం. యాజ్ ఇట్ ఈజ్ మన అమీర్పేట్ స్టేషన్స్ మిగతా మెట్రోస్ ఎలా ఉంటాయో సేమ్ ఇంచుమించు అంతే ఉంటుంది. సో ఇక్కడ షెల్ పెట్రోల్ బంక్ ఇది. నేను రావాల్సింది ఇక్కడికే, ఈ స్పాట్కి వచ్చి వెయిట్ చేసి ఫోన్ చేయమన్నారు, నన్ను పికప్ చేసుకుంటా అన్నారు. సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మెట్రో స్టేషన్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా మెట్రో స్టేషన్లో ఎందుకు కూర్చోవడానికి బెంచెస్ అవి ఉండవు అని? మెట్రో స్టేషన్లో బెంచెస్ అవి పెడితే ఇంకా అందరూ అక్కడే కూర్చుంటారనమాట. సో నేను కూడా వెయిట్ చేయాల్సి ఉంది యాక్చువల్గా. సో మ్యాటర్ ఏంటంటే నేను కూడా వెయిట్ చేయాల్సి ఉంది చాలాసేపు. వెయిట్ చేయాలి కాబట్టి కూర్చోవడానికి ఎక్కడ ప్లేస్ దొరకలేదు. సో ఇలాంటి ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఒకటి చూసుకున్నాను, ఇక్కడ కూర్చుందామని వచ్చాను అనమాట. సో ఇక్కడ మనకి ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అండ్ చిన్న థాయ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. వెజ్ ఫుడ్ అయితే దొరకదు ఇక్కడ. వెజ్ ఫుడ్ దొరుకుతుంది కానీ మీరు జాగ్రత్తగా థాయ్లో మాట్లాడుకుని చెప్పుకోవాలి, లేదంటే మాత్రం ఏదో రకంగా నాన్ వెజ్ అయితే మీకు మిక్స్ అయిపోతుంది అనమాట. సో మా వాళ్ళు వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది. సో ఈలోగా నేను బ్రంచ్ అయితే ఫినిష్ చేద్దామని ఫ్రూట్స్ తీసుకున్నాను. సో 40 బాట్ అనమాట ఫ్రూట్స్. 40 బాట్ ఇన్ ద సెన్స్ మనం ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 100 రూపీస్. ఈ కొంచెం ఫ్రూట్స్కి 100 రూపీస్ అంటే ఇట్స్ ఓకే. ఇంకా ఇక్కడ ఇలాగే ఉంటుంది. మీరు వేరే కంట్రీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆ కంట్రీ కరెన్సీలోకి ఆ మూడ్లోకి చేంజ్ అవ్వాలి. దాన్ని ఎప్పుడు కూడా మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకొని మనం కంపారిజన్ చేసుకోకూడదు. చేసుకుంటే మనకి ప్రతిదీ చాలా ఎక్స్పెన్సివ్గానే అనిపిస్తుంది అనమాట. సో దట్ ఈజ్ ఏ గుడ్ టిప్ అనమాట అది. ఇప్పుడైతే నేను 7-Eleven కోసం వెతుకుతున్నాను, ఎందుకంటే నాకు వాటర్ అయితే కావాలి. సో 7-Elevenలో వాటర్ తీసుకుని మళ్ళీ బ్యాక్ టు దట్ ప్లేస్ వెళ్దాం అనమాట. సో మీరు చూడొచ్చు, నేను ఇక్కడైతే ఉన్నాను ఈ పొజిషన్లో. ఇక్కడ చాలా ఎండగా అయితే ఉంది. వెళ్ళి మొత్తానికైతే వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ వాటర్ని నమ్ అంటారు, నమ్కెన్ అంటారు ఐస్ వాటర్ని. సో నేనైతే ఇప్పుడు వాటర్ అండ్ ఫ్రూట్స్తో నా బ్రంచ్ని అయితే కానిస్తాను. జనరల్గా నేను వెజిటేరియన్ని. సో నేను జనరల్గా నాన్ వెజిటేరియన్ మిక్స్ అయ్యి ఉన్న ప్లేసెస్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను, అన్లెస్ అంటే ఇంకా అక్కడ ఆప్షన్ లేదంటే తప్పితే నేను ఆబ్వియస్లీ వెజ్ మీదకే వెజ్ ప్రిఫరెన్స్ ఎక్కువ తీసుకుంటాను. సో థాయిలాండ్లో నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారనమాట. సో మనం చెప్పుకోవాలి జాగ్రత్తగా. ఎప్పుడైనా సరే మీరు థాయిలాండ్ వచ్చినప్పుడు సుకియాకి కానీ లేకపోతే ఏ డిష్ అయినా సరే జే అని చెప్తే వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్ చేసిస్తారు. మీరు చెప్పుకోవడంలో ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్రైడ్ రైస్ని కౌపాకాయ్ అంటారు. దాన్ని కూడా కౌపాయ్ కాయ్ చెప్పకూడదు, కౌపాడ్ జే అని చెప్పాలి. ఇంకొకటి ఎగ్జాక్ట్లీ నాకు గుర్తు రావట్లేదు. మన్సే విరాట్ అని కూడా చెప్పచ్చు మీరు. అలా చెప్పినా కూడా మీకు ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే థాయిలాండ్లో మీకు వెజిటేరియన్ ఫుడ్ కావాలి అంటే కనుక జే అని చెప్పండి. అంటే మీకు ఏ డిష్ కావాలో ఆ డిష్ పేరు చెప్పి జే అని చెప్పండి. ఎగ్ కూడా వేయరు. మన్సే విరాట్ అని కూడా చెప్పొచ్చు, అది ప్యూర్ వెజిటేరియన్ అని మనం వాళ్ళకి చెప్తున్నట్టు అనమాట. సో ఇదొక టిప్, ఇది గుర్తుపెట్టుకోండి.
అండ్ ఇప్పుడైతే నేను నా బ్రంచ్ని అయితే తింటాను. నేను ఒక పుచ్చకాయని అయితే తీసుకున్నాను. పుచ్చకాయ అండ్ ఆల్సో వాటర్ మెలాన్, పుచ్చకాయ అండ్ ఒక పైనాపిల్ అనాస పండుని తీసుకున్నాను. మనం ఇప్పుడు అవి తిందాము. తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇదే కదా మీకు కావాల్సింది. పుచ్చకాయ అయితే తీయగా ఉంది. మన దగ్గర ఉన్నంత తీయగా అయితే ఉండదు, కానీ ఓకే, బాగుంది. నో కంప్లైంట్స్. మనకి ఇది దొరకడం ఎక్కువ ఇప్పుడు. మన దగ్గర జనరల్గా పుచ్చకాయ లేకపోతే ఏదన్నా రోడ్ మీద ఫ్రూట్స్ కొనుక్కుంటే నార్మల్గా కింద ఉన్న బేస్ కూడా ఉంచేస్తారు, కానీ ఇక్కడ కట్ చేసేసారు. అండ్ మనకి వీళ్ళు సాల్ట్ కూడా ఇస్తారు. సాల్ట్ అండ్ కారం, లైట్గా స్పైసీగా ఉండే సాల్ట్ ఒకటి ఇస్తారు. దాన్ని కూడా మనకి ఇష్టమైతే మనం ఫ్రూట్స్ మీద వేసుకుని తినొచ్చు. సార్విష్ తింటే తినొచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా తినొచ్చు. బట్ సాల్ట్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు నేనైతే షెల్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇది నా వెనకాల ఉన్నది షెల్ పెట్రోల్ బంక్. సో మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ థాయిలాండ్లో పెట్రోల్, డీజిల్ అలా కాకుండా గ్యాసహాల్, ఇథనాల్ అని పిలుస్తారనమాట. సో ఇందులో డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ఇథనాల్ ఉంటాయి. గ్యాసహాల్ E20, E95 అండ్ E91 అని. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వాటి ప్రైసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి, నేను చెప్తాను. సో E20 అంటే 20% ఆఫ్ ఇథనాల్ మిక్స్ అయి ఉంటుంది. E95లో ఇంకో కొంచెం గ్రేడింగ్, అది పర్సంటేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మేము వచ్చినప్పుడు థాయిలాండ్కి 2 years బ్యాక్ E20 ప్రైస్ అయితే 27-28 బాట్ ఉండేది. కానీ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు 38 బాట్ అయితే ఉంది, 39 బాట్. E90 కూడా అంతే ఉంది. E95 అయితే 47 బాట్ ఉంది. సో ఇది కొంచెం ప్రైసీ ఉంది. అలాగే మనం B7 అంటే డీజిల్ చూసుకుంటే అది కూడా 34 బాట్, 50 బాట్ అలా ఉంది, డిఫరెంట్ గ్రేడ్స్. మేము వచ్చినప్పుడు అయితే 28-30 ఉండేది, ఇప్పుడు 40 అయిపోయింది. అంటే మోర్ దాన్ 47 అంటే మోర్ దాన్ 15-17 బాట్ వరకు పెరిగింది. సో అన్ని కంట్రీస్ లాగే ఇక్కడ కూడా పెట్రోల్ మీద అయితే ఇన్ఫ్లేషన్ బాగానే నడుస్తుంది. సో రైట్ నో నేనైతే మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ మెట్రో స్టేషన్, ఇక్కడే మెట్రో స్టేషన్కి ఎదురుకుండా ఉన్న ఈ షెల్ పెట్రోల్ బంక్లో వెయిట్ చేయమని అన్నారు. సో ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. లెటస్ సీ. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 100 or 50 kilometers అరౌండ్ సిటీ అప్రాక్సిమేషన్లో నేను ట్రావెల్ చేసి అక్కడికైతే వెళ్తానన్నమాట. అక్కడైతే ఒక పూజ జరుగుతూ ఉంది, పూజ అండ్ హోమం. అది కూడా మీకు నేను రికార్డ్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే థాయిలాండ్లో మీరు ఏ పెట్రోల్ బంక్ తీసుకోండి, అది అడవిలో ఉన్న పెట్రోల్ బంక్ అయినా కూడా అక్కడ మంచిగా మీకు ఈ 7-Eleven అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ, ఈ టాయిలెట్స్ కానీ, మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అక్కడే మీకు పంక్చర్ అయిపోతే ఈ ఫెసిలిటీస్ కానీ అన్నీ మెకానికల్ కానీ అందరూ ఉంటారనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి, ఈవెన్ అది ఎంత అడవిలో ఉన్న పెట్రోల్ బంక్ అయినా కూడా. అండ్ ఇంకో గుడ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే థాయిలాండ్లో అందరూ కూడా లైన్ అనే యాప్ యూజ్ చేస్తారు. వాట్సాప్ ఎవరు యూజ్ చేయరు, మెసెంజర్ అందరూ యూజ్ చేస్తారు. కానీ మీరు ఇక్కడ థాయిలాండ్లో ట్రావెల్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ట్రావెల్ ఏజెంట్స్తో కానీ, లేకపోతే ఒక 5-10 days ఉన్నప్పుడు మీ డ్రైవర్తో కానీ మాట్లాడాలి అనుకుంటే కనుక వాళ్ళ లైన్ ఐడి అయితే తీసుకోండి. లైన్ అనే యాప్ చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటారనమాట ఇక్కడ వీళ్ళు. వాట్సాప్ చాలా తక్కువ మందికి ఉంటుంది. వాట్సాప్ కూడా ఉంటుంది కానీ చాలా తక్కువ మందికి ఉంటుంది. లైన్ అయితే చాలా ఎక్కువ మందికి ఉంటుంది. అండ్ ఆల్సో ఫేస్బుక్ కూడా చాలా రబస్ట్గానే యూజ్ చేస్తారు. సో యా, దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ట్రావెల్ టిప్ వెన్ యూ కమ్ హియర్ టు థాయిలాండ్. సో ఆ విధంగా పూజ అయితే కంప్లీట్ అయింది. ఆ పూజ కంప్లీట్ అయ్యేసరికి రాత్రి 7 o'clock అయింది. మొత్తం ఇక్కడ థాయ్ వాళ్ళు మన కల్చర్ని చాలా బాగా అద్భుతంగా ఫాలో అవుతూ ఉంటారనమాట. మనం ఏ విధంగా అయితే పూజల్లో ఎంత నిష్టగా ఉంటాం, వీళ్ళు కూడా అంతే ఇదిగా ఉంటారు. ఇక్కడ మెయిన్ పూజ చేయించిన వాళ్ళ ఇంట్లో ఇక్కడ పీఠం పెట్టినట్టుగా ఒక అమ్మవారి యొక్క విగ్రహం, అది మొత్తం చాలా అద్భుతంగా ఒక పూజా మందిరాన్ని అయితే వాళ్ళు తయారు చేసుకున్నారు. మనకు కావాల్సిన పూజా సామాన్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత లిదియా అనే ఆమె కూడా వచ్చారు. ఆవిడ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ యుక్రెయిన్. ఆవిడ కూడా వచ్చి అమ్మవారికి ఒక నాట్య సేవ అనే విధంగా ఆమె డ్యాన్స్ అది కూడా చేశారనమాట. సో ఆమె డ్యాన్స్ కూడా నేను పెడుతున్నాను, చూడండి. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ ఆవిడ కూడా, మీరు చూడొచ్చు.
ఫైనల్లీ మేము మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళేసరికి రాత్రి 10 అయితే అయింది. ఇది రాత్రి 10కి బ్యాంకాక్ సిటీలో ఉన్న సిచ్యువేషన్. ఫుల్ రెయిన్ అయితే పడిందనమాట. సో అది ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే బాంగ్వా స్టేషన్లో ఉన్నాం. బాంగ్వా స్టేషన్ బీటీఎస్కి లాస్ట్ స్టేషన్. సో ఇక్కడ నుంచి మేము నేనైతే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేయాలి. ఇక్కడ నుంచి ఆబ్వియస్లీ మోచిత్ వెళ్ళాలి. అక్కడ దిగి మళ్ళీ అక్కడ నుంచి బస్సు ఏదో ఒకటి పట్టుకోవాలి. సో హెవీ ట్రావెల్ ఉంటుంది. ఇక్కడ మెట్రోస్ అయితే రాత్రి 12 వరకు తిరుగుతూ ఉంటాయి. సో అదనమాట సంగతి. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. నచ్చకపోయినా నేను చేసేది ఏం లేదు. ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. బట్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.